ఈరోజు విద్యుత్ శాఖ విజిలెన్స్ శ్రీ ఎం భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ వింగ్ విజిలెన్స్ వింగ్ కలిసి 54 బృందాలుగా ఏర్పడి విద్యుత్ సర్వీసులు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న వారు కానీ లేదా ఒక కేటగిరీకి కరెంటు తీసుకొని వేరే కేటగిరీకి విద్యుత్ వాడుతున్న వారు కానీ లేదా అనుమతించిన లోడ్ కంటే అధికంగా లోడ్ కనెక్ట్ చేసి మన ట్రాన్స్ఫర్లు ఓవర్లోడ్ అవుతున్న దానికి కారణం అవుతున్నాయి కానీ అలాంటి సర్వీసులను గుర్తించడం జరిగింది. దీనికి గాను అదనపు లోడు వారేవారు డిపాజిట్ కట్టి ఆ లోడ్ క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ లోడ్ రెగ్యులేషన్ అంటాం. అటువంటివి 360 మందిని గుర్తించడం జరిగింది. వారికి అదనపు లోడ్ డిపాజిట్ కింద వారికి నోటీస్ అందజేస్తాం. ఆ డబ్బులు కట్టి లోడ్ రెగ్యులర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. తర్వాత విద్యుత్ చౌర్యం చేస్తున్నట్టుగా ఒక కేసు ఒకటి గుర్తించడం జరిగింది. విద్యుత్ చౌర్యం చేస్తున్నట్టుగా ఒక చేపల చెరువు, దానికి కూడా మేము దానికి అపరాధ రుసుము వేసి నోటీస్ ఇస్తాం. రేపటికల్లా నోటీస్ ఇస్తాం. ఈ సందర్భంగా విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం. గవర్నమెంట్ మనం ప్రభుత్వం దాదాపుగా ప్రతి యూనిట్ ₹6, ₹5, ₹60 యూనిట్ కొని ఒక్కొక్కసారి మనకు బాగా పీక్ లోడ్ సాయంత్రం పూట అయితే మనం ₹15 పెట్టి కొన్ని రోజులు కూడా ఉన్నాయి. అంతంత ఖర్చు పెట్టి యూనిట్ కొని కరెంట్ కొని మనం రకరకాల వర్గాలకి సబ్సిడీ ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చేనేత వారికి సబ్సిడీ ఇస్తున్నారు, ఆక్వాకి సబ్సిడీ ఇస్తున్నారు, ఇంకా చాలా వర్గాలు కాలనీస్లో సబ్సిడీ ఇస్తున్నారు, అగ్రికల్చర్ సబ్సిడీ ఇస్తున్నారు. ఇలాంటి సబ్సిడీ నిజంగా పేదలకు అందాలి. దీన్ని చౌర్యం చేసి విద్యుత్ చౌర్యం ద్వారా అంటే అర్హత లేని దానికి కరెంటు విద్యుత్ అనేది వృధా అవడం అనేది కరెక్ట్ కాదు. అందుకని దాన్ని మనందరం సామాజిక బాధ్యతగా గుర్తించి విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలి. ఇలాంటి తనిఖీలు ప్రతి నెల మేము కంపల్సరీగా చేస్తూనే ఉంటాం. నెలకు మండలం చేస్తాం. ఈరోజు మన కొల్లూరు మండలంలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆర్ విజయ శ్రీనివాస్ అండి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిపిఈ బాపట్ల.